ఫస్ట్ రాజరాజేశ్వర స్వామికి అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. మేము హుస్నాబాద్ నుంచి వచ్చినాం, సిద్దిపేట జిల్లా. మేము ఎప్పటికీ వస్తూనే ఉంటాం. ఈ రాజరాజేశ్వర స్వామి మేము ఏం కోరుకుంటే అది తీరుస్తుంది కాబట్టి అలాగే ఎప్పటికీ వస్తున్నాం. మేము అంటే మొన్నటిసారి కొంచెం ఆరోగ్యపరంగా అయినా లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ అన్ని పరంగా కొంచెం ఇబ్బంది ఉంటే ఫీవర్స్ వస్తే కోడని కట్టేస్తామని మొక్కుకున్నాం, తగ్గితే అలాగే కోడని కట్టేసాం. ఈడికొచ్చేసి దేవుని దర్శనం చాలా మంచిగా జరిగింది. అలాగే కార్తీక మాసం కాబట్టి కార్తీక దీపాలు కూడా ఇక్కడే ముట్టించాము. మా మమ్మీ మా డాడీ అందరం కలిసి ఎప్పటికీ ఇక్కడికి ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎలాంటి అయినా కూడా ఆ రోజు రావాలి ఈ రోజు అనుకోకుండా వచ్చేస్తాం. ఆ దేవుడు అలా మమ్మల్ని పిలిచినట్టే వచ్చేస్తాం. వచ్చినందుకు చాలా మంచిగా దర్శనం జరిగింది. అలాగే చాలా పబ్లిక్ ఎంత మంచిగా ఉన్నా కూడా ఆ దేవుడు ఇంతమందికి అంత వాళ్ళ కోరికలు తీర్చాడు కాబట్టి ఇంతమంది వస్తున్నా అంత ఫేమస్ అయిన దేవుడు. చాలా బాగుంది, చాలా వరకు డెవలప్ కూడా అయింది. నా చిన్నప్పటి నుంచి మేము వస్తున్నాం. రోజుకి ప్రజలు పెరిగిన కొద్దీ, నేను ఏజ్ పెరిగిన కొద్దీ దేవస్థానం కూడా చాలా మంచిగా పెరుగుతుంది, అభివృద్ధి చెందుతుంది. ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. మా మేనకోడలు పుట్టెంటికలు ఉంటే ఈ దైవ దర్శనానికి వచ్చాము. ఈ పుట్టెంటికలు మొక్కుబడులు తీర్చుకున్నాము. ఇవాళ చాలా రద్దీగా ఉంది. కార్తీక మాసంలో రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. చాలాసార్లు వచ్చాము, లాస్ట్ వారం కూడా వచ్చాము. 15 days పైగా బాగా జరిగింది. కోళ్ళయాలు కట్టేస్తాము, శివ కళ్యాణం చేసుకుంటాము, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాము, కోనెట్లు స్నానం చేసి చేసుకుంటాం. మా ఇంటి దేవుడు వేములవాడ రాజరాజేశ్వరుడే. మాకు చాలా నమ్మకం ఈ దేవుడు అంటే. మాకు ఏ బాధలున్నా ఈ దేవుడు పోగొడతాడు అన్ని. అందుకోసం మేము ఎప్పుడు వస్తూ ఉంటాం అన్నట్టు. మేము మొన్న వచ్చినప్పుడు కోళ్ళాగలు కట్టేసాము, దర్శనం చేసుకున్నాము, కళ్యాణం చేశాము, సత్యనారాయణ వ్రతం చేశాము, బద్దిపోచమ్మ భీమరాయణ కూడా అన్ని దర్శనం చేసుకొని వెళ్ళినాం. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి కార్తీక మాసం నేపథ్యంలో, అందులోనూ సోమవారం నేపథ్యంలో భక్తులు సుదూర ప్రాంతాల నుంచి భక్తజనం కుటుంబ సమేతంగా వచ్చి ఆలయంలోని రావి చెట్టు వద్ద కార్తీక దీపాలు వెలిగించి హరిహరులను దర్శించుకున్నారు. ఈ తరుణంలో స్వామివారికి కోడెమొక్కులతో పాటు తలలీలాలు, ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత స్వామివారిని దర్శించుకున్నామని, ప్రతి ఏటా కార్తీక మాసం నేపథ్యంలో ఇక్కడ కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి ఇష్టమైన కోడెమొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకోవడం ద్వారా పుణ్యఫలాలు, సకల దోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కార్తీక మాసం అనగానే హరిహరులకు ఇష్టమైన మాసం. అంటే వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి పుణ్యక్షేత్రం అంటేనే హరిహర క్షేత్రంగా కూడా పిలుస్తారు. అయితే ఇక్కడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారు లక్ష్మీ సమేత శ్రీ అనంత పద్మనాభ స్వామి వారు కూడా అనునిత్యం పూజలు అందుకుంటారు. అయితే ధర్మదేవత స్వరూపమైనటువంటి కోడెముక్కులు చెల్లించడం ద్వారా కోరిన కోరికలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. స్థల పురాణం కూడా మనకు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ సుమారు 2 నుంచి 3 గంటల సమయం పాటు దర్శనార్థం భక్తులు క్యూ లైన్లో వేచి చూస్తామని చెప్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ధర్మదర్శనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో వినోద్ రెడ్డితో పాటు ఆలయ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. అయితే కోడె టికెట్ల విషయంలో మాత్రం మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేస్తే మరింత సౌలభ్యంగా ఉంటుందని భక్తులు కూడా చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కోడే టికెట్లకు సంబంధించిన కౌంటర్ ఒకటే ఉండడం, తర్వాత ప్రోటోకాల్ ఆఫీస్లో ఒకటి ఉండడంతో కొంతమేరకు ఉపశమనం ఉన్నప్పటికీ మరింత భక్తులు కార్తీక మాసం నేపథ్యంలో వస్తున్న నేపథ్యంలో, అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా మరింత కోడెకు సంబంధించిన కౌంటర్లు, టికెట్లు ఏర్పాటు చేయడం ద్వారా భక్తులకు వేగంగా దర్శనం అవుతుందని వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ భక్తులకు ధర్మదర్శనంలో సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడుతున్న నేపథ్యంలో మరింత వేగంగా దర్శనం సామాన్య భక్తులకు కల్పించే విధంగా ఆలయాధికారులు మాత్రం అనునిత్యం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారని చెప్పుకోవచ్చు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్న తర్వాత అనుబంధ దేవాలయమైన శ్రీ బద్దిపోచమ్మ ఆలయంతో పాటు భీమేశ్వర ఆలయం, కేదారేశ్వర ఆలయాలను సైతం భక్తులు దర్శించుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. తాజాగా చూసుకుంటే మనం ప్రస్తుతం ముఖద్వారం వద్ద ఉన్నాం. ఆలయం ముఖద్వారం చూసుకోవచ్చు మనం విజువల్లో. చాలా వరకు భక్తులు అయితే క్యూ లైన్లో దర్శనార్థం వేచి చూస్తున్నారు. దర్శనం తర్వాత మన కార్తీక దీపాలు కూడా వెలిగిస్తున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు. అయితే చాలా పేదల పెన్నిదిగా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వేములవాడ
శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి గొప్ప పేరు ఉంది. అయితే బీద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన భక్తులే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి కుటుంబ సమేతంగా చేరుకొని స్వామివారికి ఇష్టమైన కోడెముక్కులు చెల్లించుకుంటూ వస్తున్నారు. అయితే దినదిన అభివృద్ధి చెందుతూ ఆలయం కూడా అభివృద్ధి దిశగా మాత్రం ప్రయాణిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం పరిశుభ్రత సరిగా లేకపోవడంతో భక్తులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. వసతి కూడా గదుల విషయంలో కూడా చాలా వరకు గదుల్లో పరిశుభ్రత లేదని వాటిపై కూడా ఆలయ ఈవో వినోద్ రెడ్డి క్షేత్రస్థాయిలో దృష్టి సారించి ప్రత్యేక చర్యలు తీసుకొని భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని వారు కోరుతున్నారు. అయితే హరిహర క్షేత్రమైనటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధానంలో కార్తీక మాస శివరాత్రి నేపథ్యంలో కూడా మహాలింగార్చన ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు శరత్ కుమార్ కూడా చెప్తున్న పరిస్థితి. అయితే భక్తులు క్యూ లైన్లో స్పెషల్ దర్శనంతో పాటు సర్వదర్శనం ఈ దర్శన కార్యక్రమాల నేపథ్యంలో వేములవాడకు శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి ఈ నెల అంటే 20వ తేదీన బుధవారం రోజు సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్తో పాటు కలెక్టర్ అనురాగ్ జయంత్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో పాటు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే సైతం మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ వేములవాడ రాజన్న దర్శనార్థం రేవంత్ రెడ్డి రావడం, సీఎం రావడంతో, సీఎం హోదాలో రేవంత్ రెడ్డి రావడంతో ముంపు గ్రామాల ప్రజలకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసి దానికి సంబంధించిన నిధులు కూడా కలెక్టర్ ఖాతాలో జమ చేసినట్లు అధికారిక ప్రకటన మాత్రం ప్రభుత్వం చేసిన పరిస్థితి మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ముంపు గ్రామాల ప్రజలకు సైతం నిన్నటి రోజు సీఎం రేవంత్ రెడ్డికి కూడా పాలాభిషేకం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముంపు గ్రామాల ప్రజలు మాత్రం మా ఇచ్చిన హామీలు గత ప్రభుత్వం విస్మరించినా కూడా ఈ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ రాయన్న దర్శనార్థం వస్తున్న నేపథ్యంలో ఇలాంటి వరాల జల్లు కురిపించడం అనేది చాలా ఆనందంగా ఉందని ముంపు గ్రామాల ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి. న్యూస్ 18 రాజన్న సిరిసిల్ల జిల్లా.